వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇవాళ వీడియోలో మనం చూసేది ఏంటంటే మనం ఫంక్షన్స్ కాన్సెప్ట్ చూసాం కదా. సో ఫంక్షన్స్ కాన్సెప్ట్ చూసాం, అలాగే మనం డిక్షనరీస్ కాన్సెప్ట్ కూడా చూసాం. సో ఇప్పుడు రెండు కలిపి కంబైన్డ్గా చూస్తాం. మనం ఫంక్షన్స్ కాన్సెప్ట్ ఆల్రెడీ చూసాం, నెక్స్ట్ డిక్షనరీస్ కాన్సెప్ట్ కూడా చూసాం. డిక్షనరీస్ కాన్సెప్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఫంక్షన్స్ని డిక్షనరీలో ఎలా కాల్ చేయాలి, ఫంక్షన్స్ ఇన్సైడ్ డిక్షనరీ. అసలు డిక్షనరీ అంటే ఎలా ఉంటుంది? డిక్షనరీ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ లోపల key1 colon value1 కామా key2 colon value2 కామా అండ్ సో ఆన్ keyn colon value n. ఇది డిక్షనరీ ఫార్మాట్ కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిక్షనరీ లోపల ఫంక్షన్ని ఎలా కాల్ చేయాలి. సో ఫంక్షన్స్ డిక్షనరీస్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఫంక్షన్స్కి డిక్షనరీస్కి సంబంధించి. ఒకసారి కనుక మీరు అవి చూడకపోతే వాటి యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ డిక్షనరీస్ అండ్ ఫంక్షన్స్ రెండు కవర్ చేసి రండి. ఈ రెండు కనుక కవర్ చేయకుండా ఉంటే మీకు ఈ కాన్సెప్ట్ అసలు అర్థం కాదు. సో ఫస్ట్ ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒక రకం యొక్క డిసడ్వాంటేజ్ ఏంటో చూసి, అంటే ఫస్ట్ టైప్ యొక్క డిసడ్వాంటేజ్ ఏంటో చూసి తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో ఫస్ట్ ఎవరైనా మెయిన్గా ఇది రాస్తారు. సో ఫస్ట్ కీ కాలన్ ఇక్కడ ఫంక్షన్ రాస్తారు కదా. సో ఇది ఫంక్షన్ అనుకోండి, ఇలా రాయొచ్చు. ఇలా రాసినప్పుడు ఇదిగోండి అలాగే రాసింది చూడండి, కీ ఏమో ప్లస్. సో మనం తర్వాత ఏం రాసాం, యాడ్ ఆఫ్ అనే ఫంక్షన్ రాసాం, తర్వాత కామా ఇక్కడ మైనస్ రాసాం, తర్వాత సబ్ అనే ఫంక్షన్ రాసాం. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనం డిక్షనరీ ఇక్కడ డి వాడాం కదా, డిక్షనరీకి డి అనే డిక్షనరీని క్రియేట్ చేసామో అప్పుడే ఇందులో రాసిన ఫంక్షన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఓకేనా. మనం ఎప్పుడైతే డిక్షనరీ క్రియేట్ చేసామో అప్పుడు మనకి ఇందులో రాసిన ఫంక్షన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. బట్ కానీ మనకి డిక్షనరీ క్రియేట్ అవ్వగానే ఆ ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అయితే ఉపయోగం ఏమన్నా ఉందా? మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకునేటట్టు ఉండాలి ఫంక్షన్స్. బట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు num1 అనేది యూజర్ ఇచ్చే ఇన్పుట్, num2 అనేది యూజర్ ఇచ్చే ఇన్పుట్. సో ఇది కూడా అదే. సో మనం ఎప్పుడన్నా మార్చుకోవాలనుకో, సపోజ్ num1 ఒకటి రీచ్ చేసాం, num2 ఒకటి రీచ్ చేసాం, తర్వాత డిక్షనరీ క్రియేట్ చేసాం. సో డిక్షనరీ కాల్ అయిపోయింది, ఫంక్షన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయింది. బట్ కానీ నేనేం చేస్తున్నాను, తర్వాత num2 అనే వాల్యూని నేను మార్చుకుందాం అనుకుంటున్నా. సంథింగ్ ఒక ఇందాక నేను 10 ఇస్తే ఇప్పుడు దాన్ని నేను 15కి మార్చుకుందాం అనుకుంటున్నా. సో అది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే వెంటనే మనం ఎప్పుడైతే డిక్షనరీ క్రియేట్ చేస్తామో వెంటనే ఫంక్షన్స్ అనేవి కాల్ అయిపోతాయి. సో ఈ అప్రోచ్ అనేది అంత మంచిది కాదు. సో మనం ఏం చేస్తాం, అప్పుడు మనం ఎలా రాస్తామంటే ఇప్పుడు సేమ్ మళ్ళీ డిక్షనరీ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాం, జస్ట్ అక్కడ మనం ఫంక్షన్ నేమ్ మాత్రమే, ఫంక్షన్ నేమ్ కాదు సారీ, దానికి రిలేటెడ్ ఏదో ఒకటి ఇస్తాం. ఇప్పుడు చూడండి ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తున్నాం ప్లస్ సేమ్ దానికి మళ్ళీ ఎలా చేయాలో చూద్దాం. ఇది D1 అని పెట్టుకోండి. D1 ఈక్వల్ టు ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తున్నాం, చేసినప్పుడు కాలన్ ఇక్కడ ఏం చేస్తాం, యాడ్ అనేది ఒకటి రాస్తున్నాం. సో ఓకేనా, యాడ్ కామా మైనస్ ఇది స్ట్రింగ్ కదా, సో కాలన్ సబ్ అనేది ఒకటి రాస్తున్నాం. సో ఇక్కడితో డిక్షనరీ క్లోజ్ చేసింది. ఇప్పుడు మనం బిల్టిన్గా డిక్షనరీ క్రియేట్ చేసినప్పుడు ప్లస్ అంటే యాడ్ అని, మైనస్ అంటే సబ్ అని, ఇవేంటో మనం చెప్పాలి ఇంకా. సో జస్ట్ ప్లస్ అన్నప్పుడు యాడ్, మైనస్ అన్నప్పుడు సబ్ అనేవి ఇచ్చాం అంతే. మనం ఇప్పుడు దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం రాసేది ఏంటంటే D1 ఆఫ్ సపోజ్ ప్లస్ అనుకోండి, ప్లస్ ఇప్పుడు ఇదేంటి D1 ఆఫ్ ప్లస్ అంటే ఏంటి, యాడ్. అర్థమవుతుందా, యాడ్ ఆఫ్. సో మనం ఇవ్వాలనుకున్న పారామీటర్ ఇక్కడ కానీ పాస్ చేయొచ్చు. అంటే ఇక్కడ అంటే ఇది మనం జస్ట్ ఇది యాడ్ అని వచ్చింది, ఇక్కడ పాస్ చేయొచ్చు n1 n2. సో అలా అనమాట. సో అలా మైనస్కి చూడాలనుకున్నారనుకోండి, సో మైనస్కి ఎలా, అప్పుడు మైనస్కి D1 ఆఫ్ మైనస్, సో నెక్స్ట్ ఫంక్షన్ కాల్ ఇందులో n1 n2. సో ఇక్కడ రెండు పారామీటర్స్తో మనం ఫంక్షన్ని కాల్ చేసాం.
అప్పుడు మనం ఎక్కడో ప్రోగ్రాంలో ఒక చోట డెఫ్ సబ్ ఆఫ్ n1 n2 రాసి ఉంటాం కదా. సో అప్పుడు ఈ ఫంక్షన్లో మనం ఏం రాసామో అది మ్యాచ్ అవుద్ది అనమాట. సో ఇది ఇక్కడున్న ఈ వాల్యూ మ్యాచ్ అవ్వాలి, ఎందుకంటే d1 ఆఫ్ మైనస్ అంటే ఏంటి, సబ్ కదా. సో ఇక్కడ ఏం కాల్ అవుతుంది, సబ్ ఆఫ్ n1 n2 అనేది కాల్ అవుతుంది. సో ఓకేనా, ఇప్పుడు దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఒకటి చూద్దాం. సో చాలా ఈజీగా ఉంటుంది. మీరు కనుక ఈ సింటాక్స్ ఒకసారి నోట్ చేసుకోకపోతే నోట్ చేసుకోండి. ఇంకో సింటాక్స్ ఏంటంటే d ఈక్వల్ టు ప్లస్ కోలన్ యాడ్ కామా మైనస్ సబ్ కామా అండ్ సో ఆన్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఇది ఒక సింటాక్స్ ఫంక్షన్స్ ఇక్కడే ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఐడి ఓపెన్ చేసి మనం దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. సో ఫస్ట్ మనం ఎర్రర్ రాసాం కదా, సో ఎర్రర్ ఉన్నది బిల్టిన్గా చేసేసి చూద్దాం, ఎందుకంటే దాంతో మనకు అంత ఉపయోగం లేదు కాబట్టి. దానిలో వచ్చిన ఎర్రర్ ఏంటో నేను మీకు చూపిస్తాను, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎర్రర్ రైజ్ అయ్యేది ముందు రాసేద్దాం, తర్వాత ఎర్రర్ రైజ్ అవ్వని కేసు, ఓకేనా. సో ఫస్ట్ ఎర్రర్ రైజ్ అయ్యేదానికి కోడ్ చూడండి. సో ఇది ఏంటంటే మనం జస్ట్ ఈ తర్వాత మనం మాన్యువల్గా రాద్దాం, ఇది ఒక్కటి మాత్రం మీరు బిల్టిన్గా చూడండి. ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఒక ఇన్పుట్ నమ్1 అనేది తీసుకున్నాం, తర్వాత num2 అనేది తీసుకున్నాం, తర్వాత ఇన్పుట్ అనేది తీసుకున్నాం, తర్వాత ఇక్కడ క్రియేట్ చేసాం. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన ఎర్రర్ ఏంటంటే సేవ్ చేశాను. సేవ్ చేసినప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. రన్ చేసినప్పుడు నెంబర్ 1 ఎంత ఎంటర్ చేసా, 4 ఎంటర్ చేసా. నెంబర్ 2 ఎంత ఎంటర్ చేసా, 5 ఎంటర్ చేసా. ఇక్కడ ఏం అడిగింది, సపోజ్ మనం నార్మల్గా ప్లస్ ఎంటర్ చేద్దాం, సారీ ప్లస్ ఎంటర్ చేసినప్పుడు నేను వచ్చేసింది. బట్ కానీ ఒకసారి డివిజన్ కేసు చూడండి. రన్ మాడ్యూల్ ఎంటర్ ది నెంబర్ 1. నెంబర్ 1 ఎంత, 5. నెంబర్ 2 ఎంత, 0. నేను డివిజన్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నా. ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది, సో ఇక్కడ మనకి ముందే ఫంక్షన్ అనేది జరిగిపోతుంది. ఇక్కడ మనం ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ రాసామో ఇక్కడ డైరెక్ట్గా వాల్యూ వస్తుంది, ఆ వాల్యూని మనం ఇక్కడ చేసేసుకోవచ్చు. బట్ కానీ దీని డిసడ్వాంటేజ్ ఏంటి, మనం డిస్కస్ చేసింది డైనమిక్ బిహేవియర్ ఉండదు దానికి. డైనమిక్ బిహేవియర్ అంటే ఏంటంటే యూజర్ ఇన్పుట్ మార్చుకోవాలనుకున్నాడు అనుకో, అది పాసిబుల్ అవుద్దా, అవ్వదు. ఎందుకంటే డిక్షనరీ క్రియేట్ అయినప్పుడే ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎగ్జిక్యూట్ ఆల్ ఫంక్షన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్షనరీ క్రియేషన్. ఇది చూడండి, కెన్ లీడ్ టు unintended errors such as division by 0 even if the user does not select the operation. సో యూజర్ అనేవాడు ఆపరేషన్ సెలెక్ట్ చేసుకోకపోయినా డివిజన్ 0/డివిజన్ చేస్తుంది అని చెప్తున్నాడు. సో ఇక్కడ బట్ కాతే మనం ఇందులో ఒకటి రాయొచ్చు. సపోజ్ ఇక్కడ డివిజన్లో నేను ఒక కండిషన్ రాస్తాను, ఇఫ్ y నాట్ ఈక్వల్ టు 0 అయితేనే నేను చేయమని చెప్తాను. y నాట్ ఈక్వల్ టు 0 అయితేనే రిటర్న్ x/y చేయమని చెప్తాను. అప్పుడు ఎర్రర్ వస్తుందో రాదు చూద్దాం. సేవ్ చేయండి. ఓకే, అక్కడ కాలన్ ఉండాలి కదా, ఇఫ్ సింటాక్స్ కాలన్ ఉండాలి కదా. సో సేవ్ చేసి నేను మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు ఇక్కడ 5 ఎంటర్ చేశాను, మళ్ళీ సేమ్ ఇందాక ఎంటర్ చేస్తున్నాను 0 డివిజన్. సో ఇంటీజర్ మాడ్యులో డివిజన్, మాడ్యులో బై 0. ఇక్కడ ఏమొచ్చింది ఈసారి ఇంటీజర్ ఓకే అంట, ఇక్కడ డివిజన్ ఓకే, డివిజన్ అయిపోయింది. ఈసారి సేమ్ కండిషన్ మాడ్యులో రాయాలి. ఇఫ్ y నాట్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ రాస్తే మనకి ఈ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది. సేవ్ చేయండి, సేవ్ చేసి మళ్ళీ రన్ చేయండి. సో 5 0 ఈసారి సరే డివిజన్ ఎంటర్ చేయండి. సో డివిజన్ ఎంటర్ చేస్తే మీకు ఏమొచ్చింది, నన్ను వచ్చింది. సో ఎందుకంటే నన్ను ఎందుకు వచ్చింది, ఇక్కడ y నాట్ ఈక్వల్ టు 0 అంటే y ఈక్వల్ టు 0 కదా. సో మనం ఎల్స్లో ఏదో ఒకటి రిటర్న్ చేస్తే ఆ రిటర్న్ చేసిన వాల్యూ మనకు వస్తుంది. కాకపోతే మనకి మనం ఎప్పుడు ఫంక్షన్ కాల్ చేయాలనుకుంటున్నామో అప్పుడే కాల్ అవ్వాలి. ఇలా అన్నెసెసరీగా డిక్షనరీ క్రియేట్ అయినప్పుడు ఫంక్షన్ కాల్ అవ్వకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ కాల్ చేయకూడదు. సేమ్ ఏ ఫంక్షన్ అయితే ఫంక్షన్ నేమ్తో క్రియేట్ చేసామో జస్ట్ ఆ ఫంక్షన్ నేమ్స్ ఉంచేసి
దాన్ని అలా వదిలేయాలి. సో ఇక్కడ పారామీటర్స్ పంపించకూడదు. మనం డిక్షనరీ లోపల ఎప్పుడైతే పారామీటర్స్ పంపిస్తున్నామో, పారామీటర్స్ పంపించాము అంటే డిక్షనరీ క్రియేట్ చేసినప్పుడే ఆ ఫంక్షన్ అనేది మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో అప్పుడు ఉపయోగం ఉండదు కదా. సో మనకి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డి ప్లస్ అని కాల్ చేసినప్పుడు మళ్ళీ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఓకేనా. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇందాక మనం అప్రోచ్ చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఇలా కాకుండా, సో సపోజ్ ఇన్పుట్ ఈక్వల్ టు ప్లస్ అయింది అనుకోండి. ప్లస్ అయితే మనం ఏం చేయాలి, సో ప్లస్ అనే దాన్ని కాల్ చేయాలి. డి ఆఫ్ ప్లస్లో ఏముంది, యాడ్ ఉంది. ఇక్కడ యాడ్ ఆఫ్ num1 కామా num2. సో ఫస్ట్ ఇది ఒక్కటే రన్ చేసి చూద్దాం రన్ అవుతుందో లేదో. జస్ట్ ఎడిషన్ చూద్దాం ఫస్ట్, తర్వాత మిగతావన్నీ చేద్దాం. సో అలా ఇఫ్లు కాకుండా, సో ఒక్క నిమిషం, ఇది కింద మీకు కనిపించకపోవచ్చు ఇన్పుట్. మళ్ళీ ఫ్రెష్గా రన్ చేద్దాం. సో రన్ చేయండి. రన్ చేసినప్పుడు మీకు నెంబర్ 1 5 అడిగింది, నెంబర్ 2 10 ఎంటర్ చేస్తున్నా. సో ప్లస్ ఆపరేటర్ సెలెక్ట్ చేసుకోండి. సో మనం ప్లస్కి ఒక్కదానికి రాసాం కాబట్టి ఆన్సర్ 15 వచ్చింది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మనం ఎప్పుడైతే డిక్షనరీ క్రియేట్ చేసామో అప్పుడు ఫంక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు అన్నెసెసరీగా. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడే ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఒక చిన్న చెప్తా. ఇక్కడ ఇన్ని ఇఫ్ కేసులు రాయకుండా జస్ట్ ఒక చిన్న ఆపరేటర్, మనం మెంబర్షిప్ ఆపరేటర్స్ వాడాం కదా. మెంబర్షిప్ ఆపరేటర్స్ ఏంటి, ఇన్పుట్ ఇన్ నాట్ ఇన్. సో ఇక్కడ మనకి ఇన్పుట్ అంటే ఆపరేషన్ పెర్ఫామ్ చేయాల్సిన దేనిలో ఉంది, ఇన్పుట్లో. ఇఫ్ ఐఎన్పి ఇన్ డిక్షనరీ అంటే డిలో ఇన్పుట్ ఉంటే ఏం చేయాలి, ఇప్పుడు డి ఆఫ్ ఇన్పుట్ అంటే మనకి సేమ్ అదే జరుగుతుంది కదా. సో మనం ఇంత రాయాల్సిన అవసరం లేదు కదా. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసామంటే, సపోజ్ మనం మైనస్ ఎంటర్ చేసాం అనుకోండి. మైనస్ ఇన్ డిక్షనరీ అంటే మైనస్ డిక్షనరీలో ఉందో లేదో చెక్ చేస్తుంది, ఉంది కదా. సో ఇక్కడికి వస్తుంది. డి ఆఫ్ మైనస్ అంటే ఆటోమేటిక్గా సబ్ ఆఫ్ num1 కామా num2. ఇప్పుడు సింపుల్గా, అన్నెసెసరీగా కాదు, సింపుల్గా మనం అన్ని ఇఫ్ స్టేట్మెంట్లు రాయకుండా సింపుల్గా ఎలా చేయాలో చూసాం. సో 5 3 నాకు 2 సబ్ట్రాక్ట్ జరగాలి. సో మైనస్ ఎంటర్ చేస్తున్నా, వచ్చిందా 5 - 3 2. బట్ అన్ని ఇఫ్ కండిషన్స్ రాయాల్సిన అవసరం లేదు కదా. మనకి పైథాన్లో చాలా ఆపరేటర్స్, ఈజ్, ఇన్, నాట్ ఇన్, అవన్నీ మనం చాలా చోట్ల వాడచ్చు. అన్నెసెసరీగా అన్ని ఇఫ్ కండిషన్స్ రాయవసరం లేదు. సో అదొకటి బాగా తెలుసుకోవాలి అందరూ. అన్ని ఇఫ్ కండిషన్స్ రాసే బదులు సింగిల్ ఇఫ్ కండిషన్లో మనకు అయిపోయింది మొత్తం. సో అదొకటి అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, మనం ఎప్పుడైతే 0 ఎంటర్ చేసామో ఎల్స్ స్టేట్మెంట్లో ఒకటి రాద్దాం. ఏం రాద్దాం, రిటర్న్ 0 బై డివిజన్ బై 0 సారీ డివిజన్ బై 0 ఈజ్ నాట్ పాసిబుల్. సో ఏంటంటే యూజర్ ఎప్పుడైతే y వాల్యూ 0 ఎంటర్ చేశాడో అప్పుడు యూజర్కి 0 బై డివిజన్ బై 0 ఈజ్ నాట్ పాసిబుల్. సో ఎంటర్ అనదర్ వాల్యూ అని చూపించాలి. అనదర్ వాల్యూ ఫర్ వైయే కదా అయ్యింది. సో నెక్స్ట్ సేమ్ దీన్నే మనం ఇక్కడ మాడ్యూల్లో కూడా రాయాలి కదా. సో ఎందుకంటే 0 ఎంటర్ చేసినప్పుడు మాడ్యూల్లో అవుతుందా. సో ఎల్స్ రిటర్న్, ఇక్కడ ఏంటి డివిజన్ కాదు, మాడ్యులో బై 0 ఈజ్ నాట్ పాసిబుల్. సో మాడ్యులో ఎంటర్ చేసినప్పుడు ఏం జరగాలి, లేదు నాకు ఇంత అవసరం లేదు, నేను యూజర్కి ఏం చూపించను అన్నారనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ రిటర్న్ నన్ అని పెట్టేస్తే నన్ అని ప్రింట్ అయిపోతుంది. ఇందాక మనం ఏం పెట్టకపోయినా నన్ అని ప్రింట్ అయింది కదా. సో ఇక్కడ ఎంటర్ కాదు, ఎంటర్ అంటే ఎప్పుడు రాస్తామంటే సేమ్ మళ్ళీ రిపీట్ అయినప్పుడు. ట్రై విత్ అదర్ వాల్యూ ఫర్ వై. సో ఎంటర్ అంటే యూజర్ని ఎంటర్ చేయమని చెప్తున్నట్టు. సో మనం ఎంటర్ చేయడానికి ఆప్షన్ ఇవ్వట్లేదు కదా, మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేస్తేనే అది రన్ అవుతుంది. సో ట్రై విత్ అనదర్ వాల్యూ ఫర్ వై అంటే సరిపోతుంది. ట్రై విత్ అదర్ వాల్యూ, అనదర్ కూడా అక్కర్లేదు, అదర్ వాల్యూ. ఎందుకంటే ఎప్పుడైతే యూజర్కి మళ్ళీ మనం ఇన్పుట్ ఇచ్చేలా చేస్తున్నామో అప్పుడు అది రాయొచ్చు, అనదర్ వాల్యూ ఇవ్వండి, మళ్ళీ మీకు ఆప్షన్ ఇస్తున్నాము యూజర్కి అని. బట్ కానీ మనం ఇక్కడ చేయట్లే, ఏంటి ప్రోగ్రామ్ అక్కడితో ఎండ్ చేసేసి
ఏం చెప్తున్నాం, డివిజన్ బై 0 ఈజ్ నాట్ పాసిబుల్, ట్రై విత్ అదర్ వాల్యూ ఫర్ వై. అదర్ వాల్యూ వేరే వాల్యూతో ట్రై చేయమంటున్నాం. ఇక్కడ కూడా అంతే, మాడ్యులో బై 0 ఈజ్ నాట్ పాసిబుల్, ట్రై విత్ అదర్ వాల్యూ ఫర్ వై. అదర్ వాల్యూతో ట్రై చేయమంటున్నాం. సో సేవ్ చేయండి, రన్ చేయండి. సో ఇన్పుట్ నేను నెంబర్ 1 వచ్చేసి 18 ఇచ్చాను, నెంబర్ 2 వచ్చేసి 0 ఇచ్చాను. సో డివిజన్ ఎంటర్ చేసి వచ్చింది, డివిజన్ బై 0 ఈజ్ నాట్ పాసిబుల్, ట్రై విత్ అదర్ వాల్యూ ఫర్ వై. వైకి వేరే వాల్యూ ఇచ్చి ట్రై చేయమంటున్నారు. సో మీరు ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీకు ఇవెందుకు స్పెసిఫై చేసామంటే యూజర్కి వాటిలో నుంచి ఒకటి సెలెక్ట్ చేయాలి అని తెలియడానికి. సో ఇప్పుడు వాటిలోంచి కాకుండా యూజర్ ఏదో ఒకటి డిఫరెంట్గా ఇచ్చాడనుకోండి, అప్పుడు మనకేం రావాలి, ఎర్రర్ రావాలి. ఆ కేసు ఎక్కడ రాసామో నేను చూపిస్తాను. నెంబర్ 1 7 ఇచ్చాము, నెంబర్ 2 వచ్చేసి 21 ఇచ్చాము. ఇప్పుడు మనకి ఇక్కడ నేను అండ్ సింబల్ ప్రింట్ చేసా, ఏమైంది, ఎర్రర్, ఎంటర్ ది కరెక్ట్ ఆపరేషన్ టు పెర్ఫామ్. ఇక్కడ ఏం రాసాం, ఇన్పుట్ అనేది డీలో ఉందా, ఇన్పుట్ మనం ఏం ఎంటర్ చేసాం, అండ్ అనే సింబల్ ఎంటర్ చేసాం. ఇక్కడ కామెంట్స్లో రాస్తున్నాం చూడండి, అండ్ అనే సింబల్ ఎంటర్ చేసాం. ఈ అండ్ అనే సింబల్ ఉందా డిక్షనరీలో, సో లేదు. లేనప్పుడు ఎల్స్లోకి వచ్చి ఏం చేయాలి, ఎర్రర్, ఎంటర్ ది కరెక్ట్ ఆపరేషన్ టు పెర్ఫామ్. ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలంటే నువ్వు పెర్ఫామ్ చేయాలి అంటే కరెక్ట్ ఆపరేషన్ నువ్వు ఎంటర్ చేయమంటున్నావు యూజర్ని. సో ఇది ఫంక్షన్స్ ఇన్సైడ్ డిక్షనరీస్కి సంబంధించి ఫస్ట్ ఒక మోడల్ చూసాం, అది ఎందుకు పాసిబుల్ అవుతుంది. సో దట్స్ ఒక డిఫాల్ట్ ఉంది దాంట్లో. ఆ డిఫాల్ట్ ఏంటంటే డిక్షనరీ క్రియేట్ చేసినప్పుడే ఫంక్షన్ అనేది కాల్ అయిపోతుంది, అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో అలా కాకుండా ఉండటానికి మనం మెథడ్ 2ని సెలెక్ట్ చేసుకున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.